ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన సక్సెస్ఫుల్ గా సాగుతుందన్నారు కేంద్ర మంత్రి దత్తాత్రేయ. 2019లో తెలంగాణలో బీజేపీదే అధికారం అంటున్నారు. పార్టీలో ఎలాంటి గొడవలు లేవని, కావాలనే కొందరు ప్రచారం చేస్తారంటున్నారు. దత్తన్నతోటి భరత్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లాలోని గుండ్రాంపల్లిలో ఉన్నాం. ఇక్కడ రజాకార్లు తెలంగాణ విమోచన సమయంలో రజాకార్లు 160 మందిని చంపి ఒకే బావిలో మృతదేహాలను వేసిన విలేజ్ ఇది. సో ఇక్కడికి అమిత్ షా వచ్చారు. బండారు దత్తాత్రేయ మనతో ఉన్నారు. సార్, కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఏం ఆరోపిస్తుందంటే ఇప్పుడు ఎందుకు దీని చరిత్రను ఎందుకు తవ్వడం, కేవలం కమ్యూనల్ గా డివైడ్ చేసేందుకు, అంటే హిందూ ముస్లిం మధ్య అగాధాలు సృష్టించేందుకే మీరు దీన్ని ఎంచుకున్నారు, ఈ గ్రామాన్ని అంటున్నారు వాళ్ళు. ఈరోజు భారతీయ జనతా పార్టీ అఖిల భారతీయ అధ్యక్షుడు ఈ గుండ్రాంపల్లి విలేజ్ రావడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇది నిజాం వ్యతిరేకమైనటువంటి ఒక రజాకారుల మీద పోరాటం జరిగిందో ఇది చాలా చారిత్రాత్మకమైనది. అందులో ఈ ప్రాంతం గుండ్రాంపల్లి గ్రామము చాలా చారిత్రాత్మకమైంది. ఈ ఊర్లో కాశీ ప్రదేశంలో ఉన్నటువంటి రజాకారులు దాదాపుగా 150 మందిని చుట్టుపక్కల గ్రామాల్లో చాలా చురుగ్గా పనిచేసేటువంటి కార్యకర్తలను బావిలో పడేసి వాళ్ళను కిరాతకంగా చంపడం జరిగింది. ఆ రకమైనటువంటి సంఘటన ఇది భారతదేశ చరిత్రలో ఇది పూర్తిగా ఫ్యాసిస్ట్ ఉన్నటువంటి ఒక కార్యక్రమం. దాన్ని ప్రజలు ఎదురొడ్డి తెలంగాణ విమోచన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నటువంటి నాయకత్వంలో ఇది రావడం చాలా సంతోషకరమైన విషయం. అందుకనే ఇక్కడ సింగమ భూపాలుడు ఆయన ఈ యొక్క ఉన్నటువంటి గణపతి దేవాలయం చాలా ప్రతిష్టాత్మైంది. దాన్ని జీవనోద్ధరణ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే రాసకొండ ఈ ప్రాంతము కొండలు గుట్టలతో ఉన్నది. నేను తప్పకుండా పర్యాటక శాఖ మంత్రి మహేష్ శర్మ గారితో మాట్లాడి దీనికి ఒక గుర్తింపు వచ్చే విధంగా నా ప్రయత్నం నేను చేస్తాను. అలాగే తెలంగాణ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను, 17 సెప్టెంబర్ ఈ ఉత్సవాన్ని ఒక అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించాలని, అప్పుడే ఉన్నటువంటి వాళ్ళందరికీ అమరులకు నివాళులు అర్పించడం అవుతామని స్వాతంత్ర సమరయోధులందరూ కూడా అదే కోరుతున్నారు. అలాగే ఇవన్నీ కూడా పాఠ్య పుస్తకాల్లో వచ్చి ఆ పాఠ్య పుస్తకాల ద్వారా నవతరానికి యువతరానికి ఈ విషయాలు తెలవాలని, ఇక్కడ ఉన్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి పోరాటాలు ప్రజలకు తప్పకుండా తెలవాలని నేను కోరుతా ఉన్నాను. అమిత్ షా పర్యటన ఉద్దేశం నెరవేరిందా? 3 days టూర్ సక్సెస్ అయిందా? అమిత్ షా పర్యటన సక్సెస్ అయిందా? 3 days టూర్ లో ఆయన ఉద్దేశం? అమిత్ షా పర్యటన చాలా అద్భుతంగా ఉంది. చాలా ప్రజల స్పందన ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధులు గాని, అనేక వివిధ రాజకీయ పార్టీలకు అతీతంగా అనేక మంది యువకులు, సామాన్యమైన జనంలో అమిత్ షా నరేంద్ర మోడీ ఉన్నటువంటి పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. కాబట్టి ఆయన పర్యటన బీజేపీ కార్యకర్తలకు నూతన ఉత్తేజాన్ని ఇచ్చింది. బీజేపీ తెలంగాణ శాఖకు ఒక స్ఫూర్తిని నింపింది. ఇలాంటి కార్యక్రమం అనేది చాలా చారిత్రాత్మకంగా నిలబడుతుంది. అంటే మీ పార్టీలో అమిత్ షా టూర్ కంటే ముందే చేరికలు ఉంటాయన్నారు. పార్టీలో కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఎప్పుడు ఉండొచ్చు జాయినింగ్స్ బీజేపీలో? వాళ్ళందరూ కూడా పార్టీలో కొత్త పాత అనేది ఉండదు. వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి, వాళ్ళ యొక్క పనిని బట్టి, వాళ్ళ గుర్తింపును బట్టి పార్టీ ఎప్పటికైనా అందరినీ ఉపయోగించుకుంటుంది. ఉత్తరప్రదేశ్ లో అలానే చేసి అందరికీ సముచిత స్థానం ఇచ్చింది. ఇక్కడ కూడా అలాంటి వాళ్ళందరికీ కూడా సముచిత స్థానం ఉంటుంది. ఎవరికి ఏ రకమైనది లేదు. కానీ కొత్త రక్తం, యువ రక్తం, వీళ్ళు కూడా మహిళలు, యువకులు, అనేక మంది ఎవరైతే ఇంతవరకు రాజకీయ అధికారానికి నోచుకున్నటువంటి వర్గాలు వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు రావడం ఇది చాలా గొప్ప విషయం. బట్ మీ పార్టీలో చాలా ఇంటర్నల్ వార్ నడుస్తుంది. లక్ష్మణ్, మురళీధర్ రావు, కిషన్ రెడ్డి, మీరు, దత్తాత్రేయ ఎవరి వర్గం వాళ్లే అంతా ఈ పర్యటన సందర్భంగా అదంతా బయటపడ్డాయి అంటున్నారు. ఇవన్నీ తప్పుడు ప్రచారాలు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో వర్గం ఉండదు, గ్రూపులు ఉండవు. భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలు స్ఫూర్తితో పనిచేస్తారు. ఏ ఒకరికి ఉన్నటువంటి నాయకత్వంలో పార్టీ ఉండదు. ఇది ఒక టీం పార్టీ. టీంగా నిర్ణయిస్తాం. కార్యక్రమం అంతా కూడా టీంగా నిర్ణయించాం. నేను అదేవిధంగా చేస్తున్నాం. గ్రూప్ రాజకీయాలకు బీజేపీకి తావులేదు. ఆ విధంగా ఉంది కాబట్టి దేశంలో ఈనాడు అతిపెద్ద పార్టీగా క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తల పార్టీగా కొత్త తరానికి కూడా, 2వ తరానికి కూడా ప్రాముఖ్యత ఇచ్చింది. 3వ తరానికి కూడా ప్రాముఖ్యత ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇలాంటి అపోహలు ఉంటే ఇవన్నీ కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. సో మొత్తానికి బండారు దత్తాత్రేయ అయితే చెప్తున్నారు, ఒక్కరి నాయకత్వంలో బీజేపీ ఉండదు, సమిష్టి నాయకత్వం, తమలో విభేదాలు లేవని చెప్తున్నారు.